ఇది 25 ప్రయాణం. ఒక బొట్టుగా మొదలై నదిగా మారిన ప్రవాహానికి 25. ఒక్కడిగా మొదలై వేలుగా మారిన జన ప్రవాహానికి 25. సామాన్యమైన కుటుంబంలో పుట్టినను దేవుని కనుదృష్టిలో పడిన దైవజనులు పాస్టర్ అబ్రహం గారు మరియు రిబ్కా గార్లచే ప్రారంభించిన సియోను అపోస్తలిక్ మినిస్ట్రీస్కు 25. ఆనాడు దేవుని పిలుపునందుకుని లోకమును వదులుకొని మునపటి వంటి పలకలు తీసుకొని రమ్మన్న వాక్కును పట్టుకొని శిక్షణను ముగించుకొని గురిజేపల్లి అనే గ్రామంలో 1999లో ప్రారంభించి కొనసాగిస్తున్న మీ నిబద్ధతకు 25. ఎవరు తోడులేని ఒంటరితనమును దేవునితో ఏకాంతముగా మలుచుకొని పనుల కంటే ప్రార్థనకు ప్రాముఖ్యముగా, సుఖము కంటే దేవుని రాజ్యపనిని గొప్ప సౌభాగ్యముగా భావించుకొని మలినము నుండి వేరగుటకు కొలిమిలోనికి వెళ్ళివచ్చిన వెండిని పోలిసాగిన మీ త్యాగానికి 25. అందుకేనేమో ఆంగ్లంలో దీనిని సిల్వర్ జూబ్లీ అంటారు. యేసురాజు అన్న మరణంలాంటి అకాల మరణాన్ని తట్టుకొని ఎన్నో విమర్శలు నెట్టుకుని దేవునునే నిరీక్షణగా ముందు పెట్టుకుని బాధ, బాధ్యత, సుఖము, దుఃఖము, పోరాటాలు, పరిష్కారాలు, జయాపజయాలు సమపాళ్లలో కలిగి ప్రభువునకు పరిచర్య మాత్రమే కాకుండా భార్యాబిడ్డల బాధ్యతను కూడా సరైన విధానములో నడిపించుచూ సాగిన ఓ పెద్ద కుటుంబ ప్రయాణానికి 25. తెలుసుకున్న సత్యం తెలుగు రాష్ట్రం నిండా నింపాలని, నేర్చుకున్న విషయాలను నేషనల్ వైడ్గా పంచాలన్న దైవజనుల పాస్టర్ అబ్రహం గారి నిస్వార్థానికి 25. ఆ నిస్వార్థంలోనుంచి పుట్టిందే సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్. దీనిని ఏమందాం? 25 గొప్ప ప్రయాణమందామా, లేదా గొప్ప ప్రయాణానికి మొదటి అడుగు అందామా? దేవుడు నడిపించిన గొప్ప అనుభవాలా, లేదా మనం దేవుడితో నడిచే గొప్ప అనుభవమా? ఇవన్నీ కాదు. 25 మాతో ప్రయాసపడిన దేవుని కృప అందామా? బహుశా అన్ని సరైనవేమో. దైవజనులు పాస్టర్ అబ్రహం గారికి, వారి కుటుంబమునకు స్నాతకోత్సవ సందర్భముగా పట్టభద్రులవుతున్న సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ విద్యార్థులకు, దైవజనులకు, అబ్రహం గారితో నిలవబడిన ప్రతి సేవకునికి, సియోను అపోస్తలిక్ మినిస్ట్రీస్ కుటుంబంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబ సభ్యునికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు.